ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులకు హైకోర్టు నుంచి ఉత్తర్వులందాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఏసీబీ విచారణ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా దానకిషోర్ వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారుడిగా ఆయన స్టేట్మెంట్ కీలకం కానుంది. ఇప్పుడు ఏసీబీ తీసుకోబోయే తరువాతి చర్యలు ఏంటి? లెట్స్ వాచ్. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ గా ఉన్నప్పుడు సంస్థ నిధుల్ని ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజేషన్ కు బదిలీ చేసినట్టు ఐఏఎస్ అధికారి దానా కిషోర్ ఏసీబీకి వెల్లడించారు. మొత్తం 55 కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆయన చెప్పారు. దానా కిషోర్ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించబోతోంది. త్వరలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానా కిషోర్ వాంగ్మూలం ఆధారంగా వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉంది. దానా కిషోర్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను వారి ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఫార్ములా రేసు నిర్వహణ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ అగ్రిమెంట్ పై సంతకాలు చేయడం, 55 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించడంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొంది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం త్వరలో నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. ఒకవైపు ఏసీబీ, ఈడీ దర్యాప్తు మొదలైన దశలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ కేసుపై కౌంటర్ ఫైల్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.